రెండవ సినిమా వారిది చాలా చాలా టెన్షన్ గా ఉంటుంది ఆ డైరెక్టర్ గారికి. కానీ సెకండ్ సినిమాతోనే చాలా లక్కీ ఛాన్స్ కొట్టేశారు. వేర్ ఇస్ ద లక్కీ మ్యాన్? సంపత్ నంది గారు, డైరెక్టర్ సంపత్ నంది గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ భాటియాజీ, సంతోష్ భాటియాజీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. తమన్నా గారి ఫాదర్ సంతోష్ భాటియాజీ. శ్రీ సమీర్ రెడ్డి గారు, కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు. శ్రీ శిరీష్ గారు, శిరీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ దిల్ రాజ్ గారు, శ్రీ లక్ష్మణ్ గారు. ఓకే, ఇక నెక్స్ట్ రాబోతున్నటువంటి ఆ ఇరువురు వ్యక్తులు సంతోషం సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తర్వాత మేము పిలవబోతున్నటువంటి ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి బొకేల్ని అందించవలసిందిగా శ్రీ ఆర్బి చౌదరి గారిని, ఎన్వి ప్రసాద్ గారిని, పరాస్ జైన్ గారిని, వాకాడ అప్పారావు గారిని కోరుతూ, ఈ వేడుకకి ఆద్యులు వారు, ఈ వేదికకి ఆద్యులు వారు, ఆ ఫ్యామిలీ నుంచి ఇంతమంది స్టార్స్ ఈ రోజున ఈ ఇండస్ట్రీకి వచ్చారంటే దానికి మూల కారకులు వారు. వారిని ఎన్ని వేదికల్లో బయట చూసినా ఇంకా మనందరం వెయిటింగ్ మళ్ళీ సినిమా ఎప్పుడు అని. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలాగే మెగా పవర్ స్టార్ రచ్చతో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న రామ్ చరణ్ తేజ్ గారు, ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సైలెంట్ చూపులోడు, కాలెంట్ చేతలోడు, కరెంటు కండలోడు. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంటు కండలోడు, కడక్కు చాయ్ వీడు చిరుతా. He's the Mr. T. Samar Khan Racha. Are de dala dan tak tak tum tam Racha. He's the Mr. T. Samar Khan Racha. Adu base the seed at Andhra Naizam Racha. ఇవాల్టి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వారికి మరోసారి థ్యాంక్ యూ. అండ్ అఫీషియల్ పార్ట్నర్స్ ఆర్ మా టీవీ అండ్ అఫీషియల్ టీవీ న్యూస్ పార్ట్నర్ TV9 వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ హోల్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై శ్రేయస్ మీడియా, ద వన్ అండ్ ఓన్లీ సినిమా ప్రమోషన్ మీడియా గ్రూప్ డౌన్ సౌత్. ఓకే, అన్ని విన్నారు. రచ్చ రచ్చ అంటే రచ్చ క్రియేట్ చేసేలాగా ఉన్నాయి ఆ పాటలన్నీ కూడాను. మరి ఇప్పుడు ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి అభినందనలతో. ఓకే, ఇక ఆడియో శ్రీ వివి వినాయక్ గారిని ఆడియో సీడీని లాంచ్ చేసి మొట్టమొదటి సీడీని చిరంజీవి గారికి అందించవలసిందిగా కోరుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు రిలీజ్ అవుతున్నాయి మార్కెట్లోకి. He's gonna be a mega star. He's gonna be a giga star.
మ్యూజిక్ ద్వారా మెమరీ కార్డ్ కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మెమరీ కార్డ్ ని మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. May we request Zanjeer director Apurva Lakhia ji to please speak a few words. Good evening, ladies and gentlemen. Ram, congratulations for a wonderful music release. And we are all anticipating a big new action hero in Bombay, the new angry young man. And we're all looking forward to Charan making his debut in Hindi. Thank you very much. And sir, thank you so much. May we also request the producer, originally ఈ మూవీని ప్రకాష్ మెహ్రా గారు తీశారు, వారి అబ్బాయి. May we request Amit Mehra ji to please speak a few words. Looking at the craze, I've never seen such a big music release, and I'm honored that I've got Ram to play the main lead in my film, and I hope and I know he is the next angry young man of Bollywood. Congratulations. Thank you. ఎన్నో జిల్లాల నుంచి విచ్చేసిన మా అభిమానులకి, మీడియా ఫ్రెండ్స్కి, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సూపర్ గుడ్ సంస్థ గురించి చెప్పాలంటే తమిళ్లలోనే కాదు, తెలుగులో, తమిళ్లో ఎన్నో దేశాలుగా విజయం సాధించిన సంస్థ సూపర్ గుడ్ సినిమాలు. కళ్యాణ్ బాబాయ్కి గోకులంలో సీత, సుస్వాగతం, ఈ 2 మెగా హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్కి మా బాబాయ్ సక్సెస్ చూసింది ఈ 2 సినిమాలతో ఫస్ట్. సో అలాంటి సంస్థ ఫస్ట్ కథని నమ్ముకుంటారు, దాని తర్వాత ఇంకేదైనా. సంపత్ నందిని కథ విన్న తర్వాత నాకు ఫోన్ చేసి, చౌదరి గారును మా ప్రసాద్ గారు ఫోన్ చేసి, సంపత్ నంది చాలా మంచి కథ రాశాడు, కొత్త అబ్బాయి, ప్లీజ్ వినండి అంటే ఒక వారం తర్వాత విన్నాను. సంపత్ నంది ఎలా నరేట్ చేశాడంటే సినిమా ఎలా చూస్తామో అలాగే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరులతో పాటు నరేట్ చేశాడు నాకు ఆ సబ్జెక్ట్. అంత క్లారిటీ ఉన్న డైరెక్టరు, నిజంగా ఆయనతో పనిచేసే అవకాశం నేను వదులుకోకూడదని చెప్పి నేను ఇమీడియట్గా ఎస్ అన్నాను. సూపర్ గుడ్ సంస్థకి సంపత్ మీద ఉన్న నమ్మకం, నాకు సంపత్ మీద ఉన్న నమ్మకమే రచ్చకి నాంది పలికింది. డెఫినెట్గా ఇది ఒక మాస్ ఎంటర్టైనర్, మా ఫ్యాన్స్ అందరికీ మీరు ఇస్తున్నారు, పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. రచ్చ భవిష్యత్తులో రచ్చ మీకు పూర్తి వినోదాన్ని, పూర్తి ఆనందాన్ని తిరిగి ఇచ్చే సినిమా ఈ రచ్చ అవుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున ఆడియో రిలీజ్ సందర్భంగా మణి శర్మ ఇక్కడ లేడు, కానీ మణి శర్మ అందించినటువంటి గీతాలు మొత్తం కూడాను చాలా చాలా అన్ని రకాల వేరియేషన్ తోటి ఉన్నాయి. సో మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. సో ఫస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఈ మ్యూజిక్లో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, వైవిధ్యం ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఎప్పుడు పదే చెప్తున్నాను, ఈసారి చెప్తున్నాను, నేను ఈ ఆడియోకు సంబంధించి దయచేసి మీరే ఈ యొక్క పైరసీని దూరంగా ఉంచాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ఇక్కడ ఇలా మీ ముందు నిలబడడానికి కారణం ముగ్గురండి. ఒకరు చిరంజీవి గారు, 2 మెగాస్టార్ చిరంజీవి గారు, 3 పద్మభూషణ్ చిరంజీవి గారు. అవునండి, ఇది నేను నా బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి చెప్తున్నాను. ఈ సినిమా తర్వాత, రచ్చ రిలీజ్ తర్వాత మీరందరూ తల ఎత్తుకొని చూసే సినిమా అవుతుంది, పదే ఎంజాయ్ చేసే సినిమా అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా మెగా సూపర్ గుడ్లో రామ్ చరణ్తో సినిమా తీగెళ్ళామంటే దాని ముఖ్య కారకుడు మన మెగా స్టార్ చిరంజీవి గారే. ఆయన ఆశీస్సులతోనే ఇది నిజమైంది. మేము ఎప్పుడూ మా కంపెనీ ఆయనకే రుణపడి ఉంటాము.